రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుండును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, యెహోవా యందు నమ్మికించువారు, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. యెహోవా యందు నమ్మికించువారు అంటే దేవుణ్ణి నమ్మేవారు, దేవుణ్ణి నమ్మేవారు. దేవుణ్ణి నమ్మేవారు కదలక నిలుచు. కదలుతారా అంటే వారు కదలరు. అంటే బైబిల్ అనేది అలంకార రూపంలో చాలా వరకు రాయబడింది. ఎందుకంటే మనకి అర్థం అవ్వాలని, మనకు అర్థం అవ్వాలని అలంకార రూపంలో రాయబడింది. ఇక్కడ దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందంటే, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉంది. అంటే కొండవలే ఉంటారు. ఎలా ఉంటారండి? కొండవలే ఉంటారు. అంటే వారి జీవితం వాళ్ళు ఎలా ఉంటారంటే కొండవలే ఉంటారు. అంటే కొండ కదులుతుందా? కొండ కదులుతుందా? కదలదు. కొండ కదలదు. కొండ కదలదు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కదలరు. చిన్న చిన్న విషయాలకి, పెద్ద విషయాలకి కదిలిపోరు. చాలామంది కదిలిపోతూ ఉంటారు. చిన్న కష్టం రాగానే దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకు అలా చేశాడు, మాకు ఎలా చేశాడు అని చిన్న కష్టం రాగానే కదిలిపోతూ ఉంటారు చాలామంది. చిన్న కష్టం రాగానే, చిన్న పరీక్ష రాగానే సనుగుతూ ఉంటారు. చిన్న పరీక్ష రాగానే వారు సనుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు. అంటే కదలరు వారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కొండ ఎలా అయితే స్థిరంగా ఉంటుందో అలాగూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లోకి వస్తున్నటువంటి ఎటువంటి శోధనలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, ఏదైనా సరే మనం కదిలిపోయే వారంగా ఉండకూడదు. వస్తాయి శ్రమలు, రావని నేను చెప్పను. పరీక్షలు లేకుండా ఉంటాయా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్కూల్కి లేకపోతే కాలేజీలకి వాళ్ళు వెళుతూ ఉంటారు. వాళ్ళకి పరీక్షలు లేకుండా ఉంటాయా? పరీక్షలు లేకుండా ఉండవు. పరీక్ష లేకపోతే వాళ్ళు ఉన్నత తరగతిలోకి, ఎదర తరగతిలోకి వారు వెళ్ళలేరు. పరీక్ష లేకపోతే ఎప్పుడూ వాళ్ళు ఎల్కేజీలోనే ఉంటారు, యూకేజీకి వెళ్ళలేరు. పరీక్ష తర్వాత ఒక క్లాసు వారికి పెరుగుతూ ఉంటుంది. అలాగే మన విశ్వాస జీవితానికి కూడా పరీక్ష అనేది ఉంటుంది. విశ్వాస జీవితానికి కూడా పరీక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా మనము ఇక్కడ దైవ గ్రంథం సెలవిచ్చినట్టుగా మనము కదలక నిలుచు సీయోను కొండవలే. అంటే మనం ఒక్కొక్కసారి కదిలింపబడతాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం కదలకూడదు, స్థిరంగా నిలబడాలి, స్థిరంగా నిలబడాలి. కొండ ఏ రీతిగా స్థిరంగా ఉంటుందో ఆ రీతిమై అటువంటి విశ్వాసాన్ని కలిగి మనము జీవించాలి అని ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క ఆ వాక్యంలో రాయబడిన ప్రకారము మనము సరైన రీతిలో మనం జీవించే వారంగా ఉండాలి. సరైన రీతిలో మనము జీవించే వారంగా ఉండాలి. పరీక్షలు వస్తాయి. పరీక్ష ఎందుకంటే మన ఎదరి తరగతిలోకి మనల్ని నడిపించడం కోసమే. శ్రమలు ఎందుకంటే
మనం మరింత ఆశీర్వాదంలోనికి మరింత విశ్వాసంలోనికి నడిపించబడడం కోసమే అని మనం గుర్తుంచుకోవాలి. కానీ చాలామంది వెనకడుగు వేసేస్తారనమాట. అలా వెనకడుగు వేసేవారం ఉండవు. కదలక నిలుచు సియోను కొండవలే. కొండ కదులుతుందా? కొండ కదలదు. అలాగూ కదలని వారి వలె మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము యోబు గ్రంథాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ యోబుకి ఎంతో శ్రమ వచ్చింది. యోబుకి ఎంతో శ్రమ వచ్చింది. ఎంతో శ్రమ వచ్చినా కూడా ఆయన కదలలేదు. ఆయన ఎంతో శ్రమ వచ్చినా కూడా ఆయన కదలలేదు. కదిలాడండి? ఆయన కదలలేదు. ఎంత శ్రమ వచ్చింది. అయితే ఇక్కడ అపవాది యోబును పాడు చేయాలని చూసింది. కానీ దేవుడు యోబును రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు చూసినట్టుగా మనకు కనపడుతుంది. అంటే అపవాది ఏమనుకుందంటే యోబుని ఏదో రీతిగా మనం పాడు చేసి విశ్వాసంలోంచి తొలగించేద్దాం అని యోబు చూస్తే, అపవాది ఏం చేసిందంటే యోబుని ఏదో రకంగా విశ్వాసంలోంచి తొలగించేద్దాం అని అపవాది చూస్తే, దేవుడు మాత్రం యోబుని రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు చూశాడు. అంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిలుచు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. అంటే యోబు విశ్వాసాన్ని కదిలించాలని సాతానుడు ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. అయితే యోబు కదిలిపోలేదు. అది ఎలాంటి శ్రమలు వచ్చినాయండి? అసలు ఒక మామూలు శ్రమలు కాదు. ఒక మామూలు శ్రమ కాదు. భూమి మీద చూడండి, ఇంకా యోబు గ్రంథము కష్టాల్లో ఉన్న వారిని ఎవరినైనా కూడా ఆదరించే గ్రంథంగా అది కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతడు ఎవరంట? యోబు యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, యథార్థంగా జీవించేవాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనమును విసర్జించినవాడు. చూడండి ఎంతో క్వాలిటీ. అందుకనే దేవుడు యోబుని రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. కాబట్టి దేవుడేమో రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు యోబుని. అపవాదేమో యోబుని పాడు చేయాలని చూస్తూ ఉంది. చూడండి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది పాడైనట్టుగా మొదటి అధ్యాయంలో మనకి కనబడుతుంది. చాలా ఇబ్బందులు గుండా యోబు వెళ్ళాడు. ఆ యోబుకు ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది. ఆ పిల్లలందరూ కూడా వాళ్ళు చనిపోయారు. చూడండి ఎంత కష్టం. కానీ కదిలాడా యోబు? అది కదిలిపోయాడా యోబు? ఆయన అంటున్నాడు, అంత కష్టం వచ్చింది, అంత బాధ వచ్చింది. ఆయన అంటున్నాడు, నేను 1:21 నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరుని అక్కడికి వెళ్ళేదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. ఇక్కడ అంటున్నాడు, నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరంగా వచ్చి తిని. వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చామండి? ఈ భూలోకంలోనికి వస్తా మనం ఏమన్నా పట్టుకొచ్చామా? మనం ఏమీ పట్టుకురాలేదు. ఈ భూలోకంలోంచి పట్టుకెళ్ళిపోయేది ఏముందా? లేదు. మొన్న ఒక ఆయన ఒక కొటేషన్ చెప్పారు, భలే అనిపించింది. అది మొదటి స్నానం మనకు తెలీదు. మొదట పుట్టినప్పుడు ఎవరు స్నానం చేస్తారో మనకి తెలీదు. మనం చనిపోయిన తర్వాత మనకి స్నానం ఎవరు పోతారో కూడా మనకి తెలీదు. ఈ మధ్యలో మనం ఎన్నో ఇబ్బందులు తిప్పలో పడుతూ ఉంటాం మనం. అంటే చూడండి, మన ప్రారంభము మన చేతిలో లేదు, మన ముగింపు మన చేతిలో లేదు. కాబట్టి ఇక్కడ యోబు అంటున్నాడు, యెహోవా నేను తల్లి గర్భములో నుండి దిగంబరునై దిగంబరునై తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చెను. ఇచ్చినది ఎవరు? దేవుడు. ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రాలు. అంటే ఇచ్చినది ఎవరు? దేవుడు. దేవుడిచ్చాడు. మనకు ఏదైనా దేవుడిచ్చిందే.
ఒకవేళ దేవుడు ఇవ్వలేదంటే ఏమీ లేదు. మన యొక్క దేహము ప్రభువు వల్ల మీకు అనుగ్రహింపబడింది. మన యొక్క వేలిముద్రలు దేవుడిచ్చినాయి. మన యొక్క రూపము దేవుడిచ్చిందే. మనం ఏ ప్రాంతంలో పుట్టాలి దేవుడిచ్చిందే. ఏ తల్లిదండ్రులు పుట్టాలి దేవుడిచ్చిందే. మన యొక్క అందము దేవుడిచ్చినదే. అవన్నీ కూడా దేవుడిచ్చినయే. ఇక్కడ అదే అంటున్నాడు యోబు, యెహోవా ఇచ్చెను. పిల్లలు ఇచ్చింది ఎవరు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చిందే. ఆస్తి ఇచ్చింది ఎవరు? ఆస్తి చాలామంది అంటారు, నేను కష్టపడి సంపాదించానండి అంటారు. కానీ ఆ కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నిన్ను కాపాడినది ఎవరు? నీ రాకపోకలేని తోడ్నీడుగా కాపాడింది ఎవరు? నిన్ను రాకపోకలేని తోడ్నీడుగా నిన్ను కాపాడినది ఎవరు? నీకు కావలసినటువంటి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీ ప్రయాణాల్లో క్షేమం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా, దేవుడే. కాబట్టి ఇచ్చింది ఆయన. ఏదైనా మన జీవితంలో ఏదైనా ఉందంటే ఇచ్చింది ఆయన. చూడండి, మొన్న చక్కని పాట పాడతాడు కదా, నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. చక్కని పాట. అంటే చూడండి, మనదంటూ ఈ భూలోకంలో ఏమి కూడా లేదు. ఒకవేళ ఏదైనా ఉందంటే నీవిచ్చినదే. ఇక్కడ అదే అంటున్నాడు యోబు, ఇచ్చింది యెహోవా. ఆస్తి ఇచ్చింది యెహోవా, డబ్బులు ఇచ్చింది యెహోవా, పిల్లల్ని ఇచ్చింది యెహోవా. అంటే చూడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి. ఇచ్చింది ఆయన, పిల్లలు ఇచ్చింది ఆయన, ఆస్తి ఇచ్చింది ఆయన, డబ్బులు ఇచ్చింది ఆయన, అన్ని ఇచ్చింది ఆయనే. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకెళ్ళిపోయాడు అని అంటున్నాడు. ఇక్కడ ఈ సంగతులు ఏ విషయమందు యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పలేదంట. ఎంత నష్టం కలిగిందండి, అది చిన్న చితక నష్టం. అది ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఎంతో బాధపడతాం. అది పెద్ద వయసు వచ్చిన వాళ్ళు చనిపోయినా కూడా చాలా బాధ అనేది ఉంటూ ఉంటుంది. కానీ పిల్లలు, 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు, 10 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయినా సరే యోబు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఎంత గొప్ప విషయం. అందరి కదలక నిలుచు సియోను కొండవలే వారు ఉంటారు. అంటే ఎంత విశ్వాసంతో యోబు ఉన్నాడండి. ఈ రోజుల్లో అలాంటి విశ్వాసము కొంతమందికి ఉండలేదు. చిన్ని కార్యాలు జరగకపోతేనే దేవుడిని అవమానించేలాగా చాలామంది ఉంటున్నారు. చిన్ని కార్యాలు జరగకపోతేనే చాలామంది దేవుణ్ణి అవమానిస్తున్నారు, వదిలివేస్తున్నారు, ప్రార్థనకు రావట్లేదు, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. కానీ ఇక్కడ యోబు దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఆయన నిలబడ్డాడు, కదలక నిలుచు సియోను కొండవలె స్థిరంగా. కదిలించలేకపోయింది సాతానుడి, కదిలించలేకపోయింది. చూడండి, అంత కష్టాలు, ఆస్తి పోయింది, మరి ఎన్ని పోయినాయి, పిల్లలు చనిపోయారు. అయినా సరే అతడు స్థిరంగా నిలబడ్డాడు. మరి అంత స్థిరమైన విశ్వాసం. అయితే అయినా అపవాది వదిలేసిందా అంటే వదలలేదు. అక్కడ అపవాది అంటది, ఇదిగో నువ్వు అనవసరంగా దేవుని పాడు చేసావు, కానీ చూడు అతను ఇంకా యథార్థంగా ఉన్నాడని దేవుడు అంటూ ఉంటే, మళ్ళీ సాతానుడు అంటాడు 2వ అధ్యాయం 4వ వచనం, చర్మమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగినదంతా యావత్తును నరుడిచ్చును కదా. ఇక్కడ అంటున్నాడు, చర్మాన్ని కాపాడుకున్నట్టుకై నరుడు సమస్తం ఇస్తాడు కదా. అంటే ఆరోగ్యము బాగోకపోతే సమస్తాన్ని ఇస్తాడు కదా. ఆస్తి నమ్మైనా బాగు చేసుకుంటాడు, ఏదేమైనా బాగు చేసుకుంటాడు. చర్మాన్ని కాపాడుకున్నట్టుగా, చర్మానికి కష్టం రాలేదు కదా. ఆస్తులు పోయినా, పిల్లలు చనిపోయినా లోపలే బాధ ఉంది, కానీ చర్మానికి ఏమీ కష్టం రాలేదు కదా. చర్మాన్ని కాపాడుకున్నట్టుగా నరుడు ఏదైనా చేస్తాడు కదా అని అపవాది మరలా దేవుని దగ్గర మరలా ఇంకొకసారి పర్మిషన్ అడుగుతుంది.
అప్పుడు దేవుడు సరే అయితే అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు, చర్మాన్ని అప్పగెత్తనప్పుడు నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు కురుపులు వేసినాయంట యోబుకి. నరునెత్తి మొదలుకుని అరికాల వరకు కురుపులు వేస్తే బాధగల కురుపులు. చూడండి, ఆ బాధగల కురుపులు అంటే ఎంతో బాధ, ఎంతో బాధ, దురద బాధ, ఎంతో బాధ. మనం ఆ బాధ ఎంత, మనం నడినెత్తి మొదలు అరికాల వరకు కురుపులు వేసినాయి అంట. ఎంత బాధపడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. ఈ లోపలేమో మానసికమైన బాధ, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయిన బాధ. పైకి మళ్ళా ఈ చర్మం మీద నడినెత్తి మొదలు అరికాల వరకు కురుపులు వేసినాయి. అయినా యోబు కదిలిపోయాడా? యోబు కదలలేదు. యోబు కదలలేదు. ఆ చెల్లపెంకిచ్చుకుని ఆయన గోక్కుంటూనే ఉన్నాడు. అయితే అంత బాధలో కూడా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటున్నాడు. అంత బాధలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటున్నాడు. ఇది చూసినటువంటి తన భార్య, ఆ భార్యకి కోపం వచ్చిందనమాట. ఎందుకు నీ ఇంకా యథార్థత వదలకున్నావు? ఎందుకు నీకు ఇంకా యథార్థత? ఎందుకు నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మెనను? ఆయన బాధలో ఆయన ఉంటే మరలా అతని భార్య ఆయన్ని మరలా నువ్వెందుకు యథార్థత వదలకుండా ఉన్నావు? నువ్వు దేవుణ్ణి దూషించి ఇప్పుడు చనిపో అంటలేదు, దేవుణ్ణి దూషించమంటుంది. దేవుణ్ణి అపవాది ఆ యోబు భార్యని కూడా రెచ్చగొట్టేసింది అనమాట. అపవాది ఎవరిని రెచ్చగొట్టింది? యోబు భార్యని రెచ్చగొట్టింది. అపవాదికి ఫస్ట్ నుంచి తెలుసు ఎవరిని ప్రయోగించాలో ఎవరి మీద. ఆదాము పండు తినలేదు, కానీ అవ్వని పడగొట్టింది. ముందు అవ్వని పడగొట్టిన తర్వాత అవ్వ తినేసింది. అవ్వ తిన్న తర్వాత ఆదాము కూడా తినేసేలాగా అవ్వ చేసింది. స్త్రీ మాట పురుషుడు వింటాడు అని సాతానుడికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే యోబుని తన భార్య అంటుంది దేవుణ్ణి దూషించి. మామూలుగా చనిపోమనొచ్చు కదా, కానీ అలా అంటలేదు. దేవుణ్ణి దూషించు. దేవుణ్ణి దూషించమనేది ఎవరి స్వరం అండి? దేవుణ్ణి దూషించమనేది అపవాది స్వరం. అపవాది దేవుణ్ణి దూషించమని చెప్తుంది ఇప్పుడు కూడా. దేవుని యొక్క ఆ కార్యాలు కానీ, దేవుని యొక్క ఆ మెప్పుని కానీ కోరుకోదు. దేవుని స్తుతించడం అపవాదికి ఇష్టం ఉండదు. దేవుణ్ణి శపించు, దేవుణ్ణి దూషించు, నాకు ఇలా నడిపించావు, నన్ను ఎందుకు ఇలా చేసావు అని దేవుణ్ణి దూషించు అని అపవాది స్వరం అన్నమాట. అంటే అప్పుడు యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. కాబట్టి మనము దేవుని యందు మేలైన కీడు అనుభవించాకే తగమా అంటే చూడండి, దేవుని యందు మేలులు చేసినట్టు మాత్రం దేవుణ్ణి స్తుతించేసి కీడు చేసినట్టు మాత్రం దేవుణ్ణి దూషిస్తామా? మూర్ఖురాలా అని కూడా అనలేదు. మూర్ఖురాలా అని కూడా యోబు అనలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. మనకు మేలు జరిగినప్పుడు మాత్రం దేవుణ్ణి స్తుతించేసి కీడు జరిగినప్పుడు మాత్రం దేవుణ్ణి స్తుతించకుండా ఉంటావా? మనం మేలైనా కీడు అనుభవింప తగదా అని అక్కడ తన భార్యని ఆయన ఎంతో జ్ఞానముతోటి ఆయన సరిచేస్తూ ఉన్నాడు. చూడండి, అంత బాధలో కూడా తను ఎంతో ఓపికతోటి తాను ఎంతగానో ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అందుకనే యోబు నోటి మాటతో ఆయనను పాపము చేయలేదు. ఆ 2:10 వచనంలో ఉంటుంది, యోబు నోటి మాటతో ఆయనను పాపము చేయలేదు. తన నోటి మాటతో కూడా తను పాపము చేయలేదు. అంటే ఎంత శ్రమ వచ్చినా తర్వాత ఆయన ఎంతో ఇబ్బంది పెట్టిన, ఎంత శ్రమ, ఎంత ఇరుకు, ఎంత కష్టం, ఎంత బాధ ఎన్ని వచ్చినా, ఓ పక్కన భార్య తిడుతుంది, నీ యథార్థత వదలకుండా ఎందుకు నువ్వు చనిపో అంటుంది. అయినా సరే ఆయన నోటి మాటతో కూడా పాపము చేయలేదు. అందుకనే కదలక నిలుచు సియోను కొండ వలె వారు ఉంటారు. నిజంగా స్థిరంగా ఉన్నాడండి యోబు అంత బాధలో కూడా. తర్వాత తన స్నేహితులు వచ్చి
ఆయన మీద నిందలు మోపారు. నువ్వేదో పాపం చేసావు, అందుకే నీకు ఇంత ఎలా సంభవించింది, నువ్వేదో అపరాధం చేసావు, నీ పిల్లలు ఏదో పాపం చేశారు, అందుకే ఇలా జరిగింది అని అన్నప్పుడు ఆయన అంటాడు, నన్ను చంపినా నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. నన్ను చంపినా 13:15 యోబు గ్రంథం 13:15 అంటాడు, నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. దేవుడు ఒకవేళ నన్ను చంపినా నేను ఆయన కొరకే ఎదురు చూస్తాను అని యోబు స్థిరంగా నిలబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు స్థిరంగా నిలబడ్డాడు. అలాంటి శ్రమలోను, ఇబ్బందులోను, ఇరుకులోను కూడా ఆయన స్థిరంగా నిలబడ్డాడు. అటువంటి స్థిరంగా నిలబడ్డాడు కనుకనే దేవుడు యోబుని 2 ఆశీర్వదించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు 2 ఆశీర్వది. ఆ 42:12 దేవుడు ఆశీర్వదించాడు. మరలా యోబుకున్న పోగొట్టుకున్న ఆస్తి అంతా కూడా మరలా 2 ఆస్తి వచ్చింది. మరలా పిల్లలు పుట్టారు. ఆ పిల్లలంట ఆ 3 కుమార్తెలు పుడితే ఆ కుమార్తెలంతా సౌందర్యవతులు ఆ దేశంలో కనబడలేదంట. చూడండి, సాతానుడేమో యోబుని పాడు చేయాలని చూస్తే దేవుడేమో యోబుకి 2 ఆస్తి ఇవ్వాలని, 2 ఆస్తి ఇవ్వాలి, ఇంకా అందమైన పిల్లల్ని ఇవ్వాలి అని దేవుడు చూశాడు. దేవుడు చూసేది ఎప్పుడు కూడా మనకి మేలు చేయాలని చేస్తాం. మేలు చేసే దేవుడు మన దేవుడు. ఎవరంటే మేలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి యోబు తనకున్నటువంటి కష్టం గుండా వెళ్ళినప్పుడు మాత్రం యోబు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఒకవేళ అపవాది చెప్పినట్లుగా యోబు వదిలేసి ఉంటే ఆశీర్వాదాన్ని చూసుండేవాడు కాదు. ఇప్పుడు చూడండి, పిల్లోడు ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, పరీక్షలు పెడుతున్నారని చెప్పి స్కూలు మానేస్తే అతడు ప్రయోజకుడు అయ్యేవాడు కాదు. ఎలాంటి పరీక్ష పెట్టినా అతడు రాసి ఇంకా కష్టపడి చదివితే ఒక ఉన్నత దశకి వెళ్తాడు, మంచి ఉద్యోగాన్ని అతడు సంపాదించుకుంటాడు, తన జీవితం అంతా కూడా క్షేమంగా ఉంటాడు. ఒకవేళ పరీక్ష మధ్యలోనే నాకు వద్దు అని చెప్పి ఒకవేళ మానేస్తే కనుక అతడు ఇంకా ఏవి వృద్ధిలోనికి రాడు. యోబు జీవితం మనకి ఒక పాఠంలాగా మనకు కనపడుతుంది. మన విశ్వాస జీవితానికి ఒక పాఠం. ఈ బైబిల్లో రాయబడుతున్నటువంటి ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ ఈ విశ్వాసాన్ని ఎలాగో ఎదరక నడిపించాలి అని చూసుకోవాలి. యోబు జీవితంలో ఇంత శ్రమ కలిగింది. అంత శ్రమ కలిగినప్పుడు యోబు ఎలా ప్రవర్తించాడు, యోబుకి దేవుడు ఎలాగ మేలు చేశాడు అన్నది మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి మనము దేవుణ్ణి విశ్వాసంతో వెంబడించాలన్నమాట. యోబు విశ్వాసంతో ఉన్నాడు. ఎప్పటికీ ఎంత శ్రమ వచ్చినా వదిలిపెట్టలేదు. చివరికి 42వ అధ్యాయం చివరి వచనాలకు వచ్చేటప్పటికి యోబు 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏమొచ్చినా ఈ శ్రమ నా విశ్వాసానికి ఒక పరీక్ష అని మనం ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే అలాగ కొనసాగుతామో దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. అటువంటి గొప్ప మేలులు దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య స్తోత్రాలు. యోబు గ్రంథాన్ని మా ముందుంచినందుకు స్తోత్రాలు. దేవానన దివో ప్రభువా, నీ యందు విశ్వాసమించి వాడు కదలగా నిలుచు సీయోను కొండవలె ఉంటారని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా యోబు కదలకుండా ప్రభువా నిలిచాడు స్థిరమైన విశ్వాసంతో. ప్రభువా శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా స్థిరంగా నిలబడ్డాడు కనుక అతడు ఆశీర్వాదం పొందాడు. దేవ, మా జీవితాల్లో కూడా ఇటువంటి ఇబ్బందులు, ఇరుకులు ఏదొచ్చినా కూడా మేము నిలబడి దేవానైనా స్థిరంగా ఉండేవారుగా సహాయం దయచండి. ఈ వాక్యాన్ని చూస్తున్న వినుచున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించి స్థిరమైన విశ్వాసాలు దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.